సో మేము ఎన్నో షాప్స్ తిరిగినాం కానీ ఈ మొబైల్ ఎక్కడ దొరకలేదు, ఇక్కడ మాత్రం దొరికిందనమాట షాప్స్లో. సో మన మొబైల్ వచ్చేసి వివో T4X మొబైల్ వచ్చేసి ఆన్లైన్ ప్రైజెస్ 15,500 ఉంది. డైరీ మిల్క్ ప్యాక్ చేపించి గిఫ్ట్ ఇస్తా. అందులో నేను తీసుకున్న మొబైల్ ఇది చూడండి, ఇంకా ఇయ్యలేదు అతనికి, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అయితే మేము ఇవన్నీ తిన్నాం కదా, దావత్ నేను ఇచ్చింది కాదు, రాకేష్ అని ఇచ్చింది. ట్రీట్ నేను ఇస్తా అని చెప్పి తీసుకొచ్చిన అందరికి. ఇంకా ఉండే లేట్ నైట్ అయితే మిస్ అయ్యారు వాళ్ళు. కానీ వీళ్ళ అన్న చేతిలో ఎంత వచ్చిందబ్బా మనకి. నేను ఇప్పుడైతే పూరి ఇంకా బేసన్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. బ్రేక్ఫాస్ట్ అయిపోగానే ఇంకా స్టార్ట్ అవుతా. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యాదమ శ్రీకాంత్. ఈరోజైతే నా వ్లాగ్ వచ్చేసి నేను మా ఫ్రెండ్ కమ్ బ్రదర్ అనమాట. అతనికి నేను ఫోన్ అయితే గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాను అనమాట. అంటే ఆల్రెడీ నేను ఒక 4-5 డేస్ నుంచి ఇద్దాం అంటే యాక్చువల్లీ ఆయనది కొనే ప్లాన్ ఉంది. కాకపోతే ఆయన 1 వీక్ 10 డేస్ అని తెలియదు, ఎప్పుడు కొంటాడో అసలు తెలియదు అనమాట. అంటే కొంచెం వర్క్ ఉంది అన్నాడు ఆయన, ఫ్రీ కాగానే వెళ్ళి తీసుకుంటాను అన్నాడు. ఆయన కొనకముందే నేను అతనికి ఫోన్ అయితే గిఫ్ట్ ఇద్దామని అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఫోన్ ఇస్తున్నానంటే అర్థం చేసుకోండి మా ఇద్దరి మధ్య బాండింగ్ ఎలాంటిదని చెప్పి, బ్రదర్ బాండింగ్. సో అలా అని చెప్పి నేను అనుకుంటాను. నాకు 5 డేస్ నుంచి తీసుకోమనుకుంటున్నాను. నాకు కాకపోతే కొంచెం వర్క్ పనిలో నేను కూడా బిజీ అయిపోయాను. నిన్న కూడా తీసుకుందాము, సడన్ సర్ప్రైజ్ ఇద్దాము అతనికి అని అనుకున్నా. కానీ నిన్న కూడా వర్క్ కొంచెం ఉండడం వల్ల కాలేదనమాట. సో ఈరోజు ఫ్రీగా ఉన్నా. నేను ఇప్పుడు ఇక్కడ నుంచి మన బజాజ్ షోరూమ్ లేకపోతే మన బిగ్ సి ఇలాంటివి ఉంటాయి కదా, ఆ లెల్ అయితే నేను పర్చేస్ చేయాలని అనుకుంటున్నాను మొబైల్. కాకపోతే నాకు ఇష్టమైన మొబైల్ వచ్చేసి వివో. కానీ మన దాంట్లో బడ్జెట్లో తీసుకోవడానికన్నా వివోలో అంత బెటర్ లేవన్నమాట. సో మా ఫ్రెండ్ సజెషన్ తీసుకుంటే రియల్మీ తీసుకోమని చెప్పి చెప్పాడు అనమాట. సో రియల్మీ కోసము ఇంకా అంటే ఆన్లైన్లో ఉన్నాయి, నాకు ఆన్లైన్లో పర్చేస్ చేయాలంటే అసలు నచ్చదు. సో ఆఫ్లైన్లో పర్చేస్ చేయాలి. కాబట్టి నేను ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసేసాను అనమాట, అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను మనకి బిగ్ సి ఎక్కడుందో, సో ఇక్కడ నుంచి అయితే నేను ఇప్పుడు స్టోర్కి వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్ళి నాకు కావాల్సిన బడ్జెట్లో అంటే రియల్మీలో బాగుంది అంటే అతను కూడా అన్న కూడా అడిగాను అనమాట ఫోన్ ఏది అంటే నీకు ఏది ఇష్టం అని. అంటే ఆయన రియల్మీ అని చెప్పింది. ఆల్రెడీ రియల్మీ యూజ్ చేసిండు, కాకపోతే మనకు తెలిసిన ఫ్రెండ్స్లో అతనికి అడిగితే రియల్మీ కొంచెం లైఫ్ ఇస్తుంది, సో బెటర్ ఫోన్ అని చెప్పి చెప్పాడనమాట మనం అనుకున్న దాంట్లో. సో అట్లా అని చెప్పి ఇప్పుడు వెళ్ళి పర్చేస్ చేసి కొంచెం దానికి డెకరేషన్ గిట్ట చేసి ఈవినింగ్ అతనికి సర్ప్రైజ్ చేయాలి. చూద్దాం ఒకసారి సర్ప్రైజ్ ఇస్తే అతను ఎలా ఫీల్ అవుతాడు ఏంటి అని చెప్పి. సో ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ అయిపోదాం ఇంకా. వివో మొబైల్ తీసుకోవడానికి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట స్టోర్కి. వివో మొబైల్ సెలెక్ట్ చేసుకున్నాను, T4X. మస్తు ఉంది మొబైల్. స్టార్ట్ అవుతున్నాను ఇప్పుడు ఇక్కడ నుంచి. సో ఫైనల్గా నేను ఈ షాప్లో అయితే మొబైల్ పర్చేస్ చేస్తున్నాను. ఎన్నో షాప్స్ తిరిగినా కానీ నాకు అసలు దొరకలేదు ఈ మొబైల్ వచ్చేసి ఈ స్టోర్లో దొరికింది. అన్నా హాయ్ అన్న, మీ నేమన్నా? రాజు. సో మేము ఎన్నో షాప్స్ తిరిగినాం కానీ ఈ మొబైల్ ఎక్కడ దొరకలేదు, ఇక్కడ మాత్రం దొరికిందనమాట షాప్స్లో. సో మన మొబైల్ వచ్చేసి వివో T4X. ఓపెన్ చేయండి. ఓకే, నేను ర్యామ్ వచ్చేసి 8128 అనమాట. మొబైల్ వచ్చేసి ఆన్లైన్ ప్రైజెస్ 15,500 ఉంది. సో మనకైతే బ్రో ఎక్కువ తక్కువ చేయకుండా 200 తక్కువ చేసింది అనమాట. మనం కార్డు కాకుండా మొత్తం
క్యాష్లో తీసుకున్నాను. బిల్ వేస్తుంది చూడండి. అని ఎంత అన్నా గ్యారెంటీ వారంటీ 1 year. మనకు బాక్స్లో అయితే అడాప్టర్ ఇంకా కేబుల్ అలాగే మాన్యువల్ అయితే వచ్చిందన్నమాట. ఓకే బ్రో, థ్యాంక్ యూ అన్న. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. డైరీ మిల్క్ ప్యాక్ చేపించి గిఫ్ట్ ఇస్తా. అందులో షాక్ కావాలి ఇంకా అతను. ఫైనల్గా నేను తీసుకున్న మొబైల్ ఇది చూడండి. ఇంకా ఇవ్వలేదు అతనికి, ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి మనకి 10-12 అవుతుందన్నమాట. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాను నేను వెళ్ళి గిఫ్ట్ చేయడానికి. చూద్దాం అతను సర్ప్రైజ్ ఎలా ఉంటుందని. 42 అంటే ఒక 12-1 అన్న అవుతుంది. ఎందుకనంటే చెప్పాను కదా మా ఫ్రెండ్కి ఆ మొబైల్ గిఫ్ట్ ఇస్తున్నానని చెప్పి, అది ఇంకా నా దగ్గర నుండి ఇవ్వలేదు. నేను ఇప్పుడు ఇక్కడ నుంచి అతని దగ్గరికి వెళ్ళి ఆ ఫోన్ గిఫ్ట్ ఇచ్చి అక్కడ నుంచి ట్రీట్ తీసుకొని వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 12-1 అవుతుందని చెప్పి అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఏదైతే మనం 1 తిన్నాం కదా, దావత్ నేను ఇచ్చింది కాదు, రాకేష్ అని ఇచ్చింది. రాకేష్ అని ఇచ్చింది. ఎందుకు చెప్పాలా? మొబైలా? మొబైలా అది ఐఫోన్. దగ్గరకు వచ్చి తీరాజరా. వస్తుంది అందరు వస్తారు, మీరు ముగ్గురు వస్తారు. అందులో అవి వెళ్ళగాల అన్న, బెలూన్లు వెళ్ళగాల. ఐఫోనా 16 Pro Max? అరే మంచిగా కూర్చోనా వీడియోలో జరా, మంచిగా పెట్టుకుని కూర్చోనా. పత్తర్లాగా పత్తర్. ఏది ఫోన్ చూపి, ఫోన్ బాక్స్ చూపి అన్న. ఫోన్ తీయనా అది ఇటు చూపి, ఫోన్ బాక్స్ చూపి అన్న. ఫ్రంట్ చూపి అన్న, ఫోన్ బాక్స్ ఫ్రంట్ చూపి, ఫ్రంట్ చూపి, ఫ్రంట్ చూపి. మంచిగా పెట్టు. ఇప్పుడు ఓపెన్. एक्साइटमेंट लेवल असली इधर है. ఇది జబర్దస్త్ సర్ప్రైజ్. ముఖం ఎంత అయిపోయింది. చూడదురా, ఓపెన్ చేసినప్పుడు తెలీదా బరువు. కాదు అట్లా. చలో రైట్, చెప్పు ఏమన్నా. కాదు కాదు, చాలా చూడగానే ముఖం ఇంత అయిపోయింది. దగ్గర దగ్గర 4-5 రోజులు తీసుకోమనుకుంటున్నాను. మొన్ననేమో అక్కడ పోయినా, అంతకుముందేమో అక్కడ పోయినా. ఎప్పుడెప్పుడు మళ్ళీ తొందరగా కొనుక్కోగలని ఒక టైం ఉంది. మళ్ళీ ఇప్పుడు పోయినాను అనుకో, మళ్ళీ పోయి వచ్చేంత లోపల కొనుక్కున్నాను అనుకో, నేను కొనుక్కొని బేకార్ అవుతుంది.
అట్లా అని చెప్పి ఎట్లయినా అందుకే అంత గట్టిగా రా 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 అని చెప్పి ఇంత మీరు వాళ్ళు పడారా దానికి 3 రోజుల నుంచి దమ్దం చేస్తున్నాం. న్యూ లాంచ్ ఫోన్ అది మొన్న రీసెంట్గా లాంచ్ అయింది ఫోన్ అది 20,000 అది 16 మొన్న రీసెంట్గానే లాంచ్ అయింది అది. ఎంజాయ్ చేసుకో. అది నా ఫోన్ నా ఫోన్తో సమానం అది. ఫస్ట్ సిమ్ అయితే వేసుకో. ఓకేనా? ఆటోమేటిక్ వస్తుంది. బంద్ చేయాలా? వీడియో బంద్ చేయాలా? ట్రీట్ నేను ఇస్తా అని చెప్పి తీసుకొచ్చిన అందరికి. ఇంకా ఉండే లేట్ నైట్ అయినందుకు మిస్ అయ్యారు వాళ్ళు. కానీ వీళ్ళు అన్న చేతిలో ఎంత వచ్చిందబ్బా మనకి? మేము తినే గట్టి తినడికి 2,100 రూపాయలు వచ్చింది. ఈ బిల్లు మనది కాదు, ఇంకా అన్న సొంతం. అబ్బా ఫోన్ గిఫ్ట్ ఇచ్చింది బిల్ కట్టు. ఇంకా మన టైం అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ కావాలి. మనకి 60 కిలోమీటర్స్ చూపడుతుంది ఇక్కడ నుంచి తిరుపతి. ఎంత తొందరగా ఎంత మంచి మనకి లేట్ కావాలి. చలో సైనింగ్ ఆఫ్ యాదమ్మ శ్రీకాంత్.